తీవ్రమైన ఆరోపణ చేశారని రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, సభా మర్యాద ఒకటి ఉంటుంది. ఆ సభా మర్యాదను విస్మరించి నేను ఒక చక్రవర్తి కొడుకుని, నేను మా తాత మా నాన్నమ్మ మా నాన్న అందరూ చక్రవర్తులే, నేను చక్రవర్తిని అంటే ఇది ప్రజాస్వామ్యం స్వామి. ప్రజాస్వామ్యంలో చక్రవర్తులకి చోటు లేదు, ప్రజాప్రతినిధులకే చోటు ఉంది. ఇక్కడ చూడండి, ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీపై లోక్సభలో తీవ్రమైన ఆరోపణలు చేశారని రిజిజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ హక్కులను ఉల్లంఘిస్తూ కేంద్ర మంత్రిపై చేసిన ఆరోపణలకు గాను విపక్ష నేతపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామన్నారు. ఇప్పుడు తోకముడి చేస్తారు. ఒకవేళ సభా హక్కుల ఉల్లంఘన చట్టం కానీ ప్రయోగిస్తే మళ్ళీ ధర్నా, జెండాలు, బ్లాక్ రిబ్బన్లు, హడావిడి, పేపర్లు చింపి స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి కూడా విసరొచ్చు. అది స్వేచ్ఛట, అది ప్రజాస్వామ్యం అట. మరి ప్రజాప్రతినిధి ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని నోటీసు లేకుండా విమర్శించడం, ఎటువంటి ఆధారం లేకుండా విమర్శించడం, ఇది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందా కాదా? రాజ్యాంగంలో సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఆ పాయింట్ ఉందా లేదా?